అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 9వ అధ్యాయము 1 నుంచి 9 వచనాల వరకు చదువుకుందాం. సౌలు ఇంకను ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున పురుషులైనను స్త్రీలనైనను కనుగొని నెడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకొని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రికలిమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయుచు దమస్కు దగ్గరకు వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ప్రభువా, నీవెవడవని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసించున్న యేసును. లేచి పట్టణంలోనికి వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలెనో అది నీకు తెలుపబడునని చెప్పెను. అతనితో ప్రయాణం చేసిన మనుషులు ఆ స్వరం వినిరి గాని ఎవరిని చూడక మౌనులై నిలబడిరి. సౌలు నేల మీద నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ చూడలేకపోయిన గనుక వారు అతని చేయి పట్టుకొని దమస్కులోనికి నడిపించిరి. అతడు 3 దినములు చూపులేక అన్నపానము లేమి పుచ్చుకొనకుండెను. ఇక్కడ చూడండి, దేవుని యొక్క వాక్యాన్ని మనం చూస్తే, అపోస్తలుడైన పౌలు ఆయన మారక మునుపు ఆయన యొక్క పూర్వస్థితి ఏ విధంగా ఉందో ఇక్కడ మనకు కనిపిస్తుంది. అతడు ఎంతో భయంకరమైన నరహంతకుడుగా దేవుని సంఘాన్ని బహుఘోరముగా హింసించేవాడు. దేవుని యొక్క సంఘాన్ని, క్రైస్తవులనన్నా దేవుని సంఘాన్ని అన్న ఎంతో అసహ్యం అన్నమాట. క్రీస్తు అంటే ఒక ద్వేషం, ఒక వ్యతిరేకించేవాడు. ఒక భయంకరంగా సంఘాన్ని హింస పెట్టేవాడు. అతడు చిన్నప్పటి నుంచే అతడు ఎంతో యూదా మతంలో అతడు ఒక ప్రవిష్టుడిగా, అతడు ఒక యూదా మతంలో ఒక జ్ఞానవంతుడిగా, ధర్మశాస్త్రములో ఎంతో తెలివి కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. గమాలియేలు అనే వ్యక్తి దగ్గర ధర్మశాస్త్రమును క్షుణ్ణంగా నేర్చుకున్న వ్యక్తి. అతడు ఒక యూదుడు, బెన్యామీను గోత్రం చెందినవాడు. అతడు యేసుక్రీస్తుని అంగీకరించక మునుపు అతడు ఎంతో ఘోరంగా సంఘాన్ని హింస పెట్టేవాడు. అతని గురించి అతను రాసిన పత్రికలలోనే ఎక్కువ అతని యొక్క పూర్వస్థితి ఏ విధంగా ఉండేదో అతడు తన రాసిన పత్రికలలో అన్ని కూడా స్పష్టంగా తెలియజేస్తాడు. అంటే యేసుక్రీస్తు దర్శించక మునుపు అతడు ఏ విధంగా దేవుని సంఘాన్ని హింస పెట్టిండో అవన్నీ కూడా అతడు రాసిన పత్రికలలో స్పష్టంగా తెలియజేస్తాడు. ఇక్కడ ఇతడికి చిన్న వయసులో నుండే ధర్మశాస్త్రం మీద ఎంతో ఆసక్తి కలిగి ఉండేవాడు. క్రైస్తవులంటే ఒక అసహ్యము, దేవుని యొక్క బిడ్డలంటే ఒక అసహ్యము, దేవుని నమ్ముకున్న వారిని లేకుండా చేయాలి, క్రైస్తవం లేకుండా చేయాలి, దేవుని సంఘాన్ని లేకుండా చేయాలి అని ఒక కంకణము కట్టుకున్నాడు.
స్టెఫెన్ కూడా అతడు హతసాక్షి అయ్యేటప్పుడు కూడా ఈ సౌలు అంటే ఈ పౌలు అక్కడ సాక్ష్యముగా ఉన్నట్టుగా చూస్తున్నాం. అంటే దేవుని సంఘాన్ని ఎంత ఘోరంగా హింసించేవాడో. ఆదిమ సంఘములో ఇతడు ఒక భయంకరముగా దేవుని సంఘానికి వ్యతిరేకంగా ఉన్నాడు. క్రైస్తవులు ఎక్కడ కనిపించినా కూడా వారిని చంపేసేవాడు. వాళ్ళు ఎలాంటి వారైనా సరే, చిన్న పిల్లలను చూసేవాడు కాదు, పెద్దోళ్ళని చూసేవాడు కాదు, గర్భిణీ స్త్రీలను చూసేవాడు కాదు, ఆడోళ్ళని చూసేవాడు కాదు, మగవాళ్ళని చూసేవాడు కాదు. క్రైస్తవులని తెలిసిన వెంటనే వారిని పట్టుకొని ఎంతో ఘోరముగా వాళ్ళని చంపేవాడు, హతమార్చేవాడు ఈ యొక్క పౌలు. దేవుని శిష్యులను కూడా బెదిరిస్తూ వచ్చినాడు. దేవుని సువార్త ప్రకటిస్తే మీరు ఉండరు, మిమ్మల్ని చంపేస్తానని బెదిరించేవాడు. దేవుని ప్రజల్ని చంపుతూ ఉండేవాడు. అంత భయంకరమైన ఒక నరహంతకుడు, ఒక హింసకుడు, దూషకుడుగా ఈ యొక్క పౌలు ఉండేవాడు. యేసు ప్రభు నమ్మకమునుపు ఈ విధంగా ఉండేవాడు. ఒక దినాన ఏమైందంటే, ఇతడు దమస్కులో ఉన్న క్రైస్తవులని, అక్కడ కూడా క్రైస్తవులు విస్తరిస్తున్నారు, అక్కడున్న క్రైస్తవులను కూడా పట్టుకొచ్చి యెరూషలేములో వారిని హతమార్చాలి అని ఒక ఆలోచన వేసి అధికారుల నుంచి ఆజ్ఞ పొంది యెరూషలేము నుండి దమస్కు వెళ్తున్నాడు. అక్కడున్న వారిని తీసుకొచ్చి ఇక్కడ చంపాలి యెరూషలేములో అని. చూడండి, ఎక్కడ కనిపించినా కూడా క్రైస్తవులను ఎక్కడ కనిపించినా కూడా వదిలిపెడతలేడు. ఇతని గురి ఏంటంటే, ఇతని లక్ష్యం ఏమిటంటే క్రైస్తవులు లేకుండా చేయాలి, సంఘాన్ని లేకుండా చేయాలి. యేసుక్రీస్తు పేరు వెత్తకూడదు, ఎవరు కూడా యేసుక్రీస్తు నమ్మకూడదు, నమ్మితే చంపేస్తాను, ఆకాశం క్రింద క్రైస్తవులు లేకుండా ఉండాలి, దేవుని బిడ్డలు ఉండకూడదు, సంఘం ఉండకూడదు అని ఒక ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నాడు అతడు. దానికోసము అతడు ఎంతో ప్రయాసపడేవాడు, ఎంతో మందిని చంపుకుంటూ వచ్చినాడు, ఎంతో నరహంతకుడుగా మారినాడు. ఒక దినాన దమస్కులో ఉన్న వారిని కూడా పట్టుకొచ్చి యెరూషలేములో చంపాలనుకొని అధికారుల చేత ఆజ్ఞ పొంది దమస్కు వెళుతున్నాడు. చూడండి ఎంత భయంకరమైందో ఇది. దేవుని ప్రజల్ని హింస పెడుతున్నారు. వాళ్ళు ఏం చేశారండి? ఏం చేయలే, అమాయకులు వాళ్ళు దేవుడు వాళ్ళకి ఇచ్చిన కృపను బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన ప్రేమను బట్టి, దేవుడు వాళ్ళకి ఇచ్చిన పనిని బట్టి వాళ్ళు చేసుకుంటుంటే వాళ్ళని హింస పెడుతున్నాడు, వాళ్ళని బాధ పెడుతున్నాడు, వాళ్ళని చంపేస్తున్నాడు. కానీ ఒక దినం ఏమైందంటే, అతడు దమస్కు వెళుతున్నప్పుడు ఇంకొద్దిగా దమస్కు దగ్గరికి వెళ్ళగానే ఒక్కసారిగా ఏమైందంటే, ఆకాశము నుండి అకస్మాత్తుగా ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. ఇతడు వెళ్తున్నాడు దమస్కులో ఉన్నవారిని తీసుకురావడానికి. అప్పుడు ఏమైందంటే, దారి మధ్యలో ఆకాశం నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించింది. వెంటనే అతడు కింద పడ్డాడు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా నీవేళ నన్ను హింసించున్నావని తనతో ఒక స్వరము చెప్పడం వినెను. యేసుప్రభు అంటున్నాడు, సౌలా సౌలా, ఎలా నువ్వు నన్ను హింసిస్తున్నావు? నన్ను ఎందుకు బాధ పెడుతున్నావు? నన్ను ఎందుకు నువ్వు ఇట్లా చిత్రహింసలు పెడుతున్నావు? నిన్నేమి ఇబ్బంది పెట్టలే కదా నా ప్రజలు,
ఎందుకు నా ప్రజలని నన్ను హింస పెడుతున్నావు అంటున్నాడు యేసుప్రభు. అంటే ఇక్కడ గమనించండి, యేసుప్రభు నన్ను హింసిస్తున్నావు, నీవేళ నన్ను హింసిస్తున్నావు అంటే ఆయన సంఘాన్ని హింసిస్తే, యేసుప్రభు బిడ్డలని హింస పెడితే యేసుప్రభుని హింస పెట్టినట్టే. యేసుప్రభుని ఆయన శిష్యులని, ఆయన ప్రజలని, ఆయన నమ్ముకున్న వారిని ఎవరైతే హింస పెడతారో, దూషిస్తారో, హేళన చేస్తారో, అపహాసిస్తారో, చంపేస్తారో, అలాంటి వాళ్ళందరూ కూడా యేసుప్రభుని హింస పెడుతున్నారని అర్థము. ఎందుకంటే సంఘము ఆయన శరీరమైనది. ఈ సంఘానికి, సార్వత్రిక సంఘానికి ఆయన శిరస్సు అయినాడు. ఆయన సంఘాన్ని హింస పెడితే ఆయన శరీరాన్ని హింస పెట్టినట్టే. సంఘం ఎవరంటే ఆయన శరీరము, యేసయ్య శరీరం. కాబట్టి ఆ సంఘాన్ని ఆయన ప్రజలు హింస పెడితే ఆయనని హింస పెట్టినట్టే, ఆయనని బాధ పెట్టినట్టే. ఈరోజు చాలా మంది కూడా దేవుని నమ్మని వారు దేవుని ప్రజలు హింస పెడుతున్నారు. వాళ్ళు పార్టీలైన కావచ్చు, అధికారులైన కావచ్చు, ఒక సంస్థలైన కావచ్చు, దేవుని ప్రజలు హింస పెడుతున్నారు. దేవుని ప్రజల్ని చంపేస్తున్నారు, సంఘాలను కూల్చేస్తున్నారు. సువార్త లేకుండా చేస్తాము, క్రైస్తవులు లేకుండా చేస్తాము అని వాళ్ళు మాట్లాడుతూ క్రైస్తవులు హింస పెడుతున్నారు. వాళ్ళని హింస పెట్టడం కాదు, వాళ్ళని కాదు హింస పెట్టేది, వాళ్ళు నమ్మిన ప్రభువును హింస పెడుతున్నారని అర్థం చేసుకోవాలి. వాళ్ళు మౌనంగా ఉండొచ్చు కానీ దేవుడు మాత్రము, యేసుప్రభు మాత్రం మౌనంగా ఉండడు. చూస్తున్నాడు. సౌలు చేసే హత్యలు, నరహత్యలు, అతడు చేసే చెడ్డ క్రియలు, అతడు హింసించే హింస అంతా కూడా చూస్తున్నాడు యేసుప్రభు. ఒక్కసారిగా దర్శించినాడు అంతే. ఈరోజు చాలా మంది కూడా క్రైస్తవులు హింస పెడుతున్నారు. దేవుడు చూస్తున్నాడు. దేవుడు ఏదో ఒక రోజు వాళ్ళని కూడా దర్శిస్తాడు. ఎందుకంటే మనం మౌనంగా ఉండొచ్చు కానీ ఆయన మౌనంగా ఉండడు. ఆయన శరీరాన్ని గిల్లుతున్నారు, ఆయన శరీరాన్ని హింస పెడుతున్నారు. కాబట్టి ఆయన మౌనంగా ఎప్పుడు కూడా ఉండడు. ఈ రోజులలో చాలా మంది కూడా, ఒక ఆయన అసలు బైబిలే కాల్ చేసినాడు. ఒక దైవజనుడు బైబిల్ కాల్ చేసినారు. సాధు సుందర్ సింగ్ అని ఒక మిషనరీ క్రైస్తవులను వ్యతిరేకం, క్రైస్తవులంటే ఒక ద్వేషము, క్రైస్తవులను హింస పెట్టేవాడు, దూషించేవాడు, బైబిల్ని కాల్చివేసినాడు. అలాంటి వ్యక్తి యేసు ప్రభువుని నమ్ముకొని ఏ బైబిల్ అయితే కాల్చినాడో అదే బైబిల్ చేతబట్టుకుని సువార్త ప్రకటించినాడు. భగత్ సింగ్ గారు అని కూడా, ఆయన కూడా బైబిల్ని చింపేసినాడు. క్రైస్తవులంటే అస్సలు పడేది కాదు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో ఆయనను కూడా దేవుడు మార్చి బైబిల్ చేత పట్టుకొని ప్రపంచం నలుమూలకు వెళ్ళి సువార్త ప్రకటించినాడు. చాలా మంది, ఒక్కలుగా దేవి, చాలా మంది యేసుప్రభు అంటే అసహ్యము, ఆయన ప్రజలంటే అసహ్యము, క్రైస్తవం అంటే అసహ్యము. అలాంటి క్రైస్తవులు ఉండకూడదు, బైబిల్ ఉండకూడదు అని చాలా మంది బైబిల్ కాల్చిన వారు, బైబిల్ చింపిన వారు, క్రైస్తవం లేకుండా చేయాలనుకున్న వారు, అలాంటి వారే మార్చబడినారు. అలాంటి వారే యేసుప్రభు నమ్ముకొని అంతము వరకు నమ్మకంగా జీవించినారు. అలాంటి వారు ఒకవేళ మారిన వారు ఉంటే వాళ్ళు కనుమరైపోయినారు. కానీ ఆయన సంఘము, ఆయన రాజ్యము, ఆయన ప్రజలు మాత్రం ఇంకా ఈ భూమి మీద ఆయన పని చేస్తూనే ఉన్నారు. ఎందుకంటే
ఈ సంఘము దేవుని శరీరమైనది. ఇప్పుడు మనం అందరం సంఘం. ఈ సంఘము ఎవరిలో ఉన్నాం? యేసే శరీరం అన్నమాట. ఇప్పుడు నిన్ను హింస పెడితే యేసుప్రభుని హింస పెట్టినట్టే. నిన్ను దూషిస్తే యేసుప్రభుని దూషించినట్టే. నిన్ను హేళన చేస్తే యేసుప్రభుని హేళన చేసినట్టే. నిన్ను కొడితే యేసుప్రభుని కొట్టినట్టే. నిన్ను తిడితే యేసుప్రభుని తిట్టినట్టే. నీ మీద హింస పెడితే, నీ మీద ఉమ్మి వేస్తే యేసుప్రభుని ఉమ్మి వేసినట్టే. ఎందుకంటే ఆయన శరీరంలో ఉన్నాం కాబట్టి, ఆయన నామం నిమిత్తం ఇట్లాంటి శ్రమలు ఎదుర్కొంటున్నప్పుడు మనం కాదు హింసపడేది, కానీ యేసుప్రభుని హింసిస్తున్నారని అర్థమవుతున్నది ఇక్కడ. అప్పుడు పౌలు అంటున్నాడు, ఏమంటున్నాడంటే, ప్రభువా నీవెవడు అని అతడు అడగగా ఆయన, నేను నీవు హింసిస్తున్న యేసుని. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, అయ్యా ఎవరయ్యా? ఇంత వెలుగు ఒక్కసారి ప్రకాశించింది, ఈ వెలుగులో మాట్లాడుతున్నావు, ఎవరు నువ్వు అంటున్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు? నీవు హింసిస్తున్న యేసుని అంటున్నాడు. ఇప్పటిదాకా నువ్వు చంపుకుంటూ వచ్చినావు కదా, ఇప్పటిదాకా నువ్వు దూషిస్తూ వచ్చినావు కదా, ఇప్పటిదాకా నువ్వు నా ప్రజలని ఎన్నో రీతిలుగా హింస పెట్టినావు కదా, నేనే ఆయనను అనేసి అంటున్నాడు. హింస పెట్టి నువ్వు నన్నే హింస పెట్టినావు అని అన్నప్పుడు అప్పుడు ఏమన్నాడు? లేచి పట్టణమునకు వెళ్ళుము, అక్కడ నీవు ఏమి చేయవలనో అది నీకు తెలుపవని చెప్పాను. చూడండి, వెంటనే అతడు మార్చబడినాడు. వెంటనే అతడు మారు మనసు పొందినాడు. అతని కన్నులు మూయబడినాయి. ఆ వెలుగు చూసినప్పుడు తట్టుకోలేక గుడ్డివాడైపోయినాడు. గుడ్డివాడయి అతని దగ్గరున్న మనుషులు అతన్ని నడిపించుకుంటూ తీసుకెళ్ళినారు ఆ దమస్కు పట్టణంలోకి. అంత భయంకరముగా అతడు దేవుని చేత పట్టబడినాడు. ఈరోజు సహోదరులారా, అందుకని ఈరోజు దేవుని ప్రజలంటే మామూలు కాదు. అభిషేకించబడిన వారు, దేవుడు ఎన్నుకున్న వాళ్ళు, దేవుడు ఏర్పరచుకున్న ప్రజలు, వాళ్ళని హింస పెడితే నువ్వు యేసుప్రభుని హింస పెట్టినట్టే. అది నీకేదో కీడు తెచ్చుకుంటున్నావు, అట్లా హింస పెట్టడం నువ్వేదో అపాయం తెచ్చుకుంటున్నావు అని నువ్వు అర్థం చేసుకోవాలి. మరి సౌలు ఆ విధంగా ప్రభువుని నమ్ము మునుపు ఆ విధంగా చిత్రహింసలు పెట్టినాడు. కానీ ఎప్పుడైతే దేవుడు దర్శించినాడో అతడు యేసుప్రభు యందు విశ్వాసం ఉంచినాడు. తర్వాత ఆయన అంటున్నాడు, పూర్వము నేను హింసకుడును దూషకుడును. మొదటి తిమోతి రాసిన పత్రిక చూడండి, మొదటి తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు చూద్దాం. తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 12-13 వచనాలు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుడని నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞతుడై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వలన చేసితిని గనుక కరుణింపబడుతుని. హల్లెలూయా. ఈయన ఎట్లాంటి వాడో, ఈయన యొక్క చరిత్ర, ఈయన యొక్క జీవితం ఎలాంటిదో ఆయన రాసిన పత్రికలలో ఆయన స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. పూర్వం అంట దూషకుడు అంట. ఎలాంటి వాడు? దూషకుడు, హింసకుడు, హానికరుడు. ఒప్పుకుంటున్నాడు, దేవుని దగ్గర తన పాపాలన్నీ కూడా ఒప్పుకుంటున్నాడు. అంటే ఇప్పుడు మారు మనసు పొందినాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. కానీ అవన్నీ కూడా ఒక సాక్ష్యం చెప్తున్నాడు. ఆయన ఒక సాక్ష్యంగా చెప్తున్నాడు. గతంలో నేను యేసుప్రభుని నమ్మ మునుపు, ఆయనను సొంత రక్షకుడిగా అంగీకరించక మునుపు, ఆయన యందు విశ్వాసం ఉంచ మునుపు, ఆయన నన్ను దర్శించక మునుపు నేను ఎంతో దూషకుడుగా ఉన్నాను. క్రైస్తవులు అంటే దూషించేవాడిని, ఏలన చేసేవారిని, వాళ్ళని చెడ్డ మాటలు మాట్లాడే వాళ్ళని వాళ్ళ మీద.
వాళ్ళంటే ఇలా అలా అని వాళ్ళని దూషించేవాడని, ఆపాసించేవాడని, యేసుక్రీస్తుని దూషించేవాడని, హింసకుడును, క్రైస్తవులంటే హింసించేవాడిని, క్రైస్తవ సంఘాన్ని హింస పెట్టేవాడిని, చిత్రహింసలు పెట్టేవాడిని. ఎక్కడ ఆయన ప్రజలున్నా కూడా నేను ఎంతో హింస పెట్టి వాళ్ళని చంపేసేవాడిని. హానికరుడు, సంఘాన్ని హాని చేసేవాడు. ఇంత భయంకరమైన నన్ను ఆయన పరిచర్యకు పిలిచినాడు. కాబట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను అని పౌలు ఆయన మారు మనసు పొందిన తర్వాత సువార్త ప్రకటిస్తున్నప్పుడు, ఆయన పత్రికలు రాస్తున్నప్పుడు ఆయన సాక్ష్యం ఇస్తున్నాడు. ఆయన సాక్ష్యం కొంత చెప్పుకుంటున్నాడు. ఆయన సాక్ష్యము కొంత చెప్పుకుంటూ దేవునికి కృతజ్ఞత చెల్లిస్తున్నాడు. ఈరోజు చాలా మంది కూడా వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో నుంచినప్పుడు వాళ్ళు ఏ విధంగా మారినారో ఆ మారిన స్థితి చెప్పుకోవడం ద్వారా కూడా అనేకులు రక్షించబడతారు, అనేకులు మారుమనసు పొందగలుగుతారు. అంటే మొత్తం వాళ్ళ గురించే కాదు, కానీ ఎక్కడో ఒకసారి ఎప్పుడో ఒకసారి వారి యొక్క సాక్ష్యము తెలవని వారికి చెప్పినప్పుడు ప్రభువును మయంపరుస్తారు అలాంటి వాళ్ళు కూడా. చూడండి, తెలియక అవిశ్వాసం వలన చేసి తిని తెలవలేదు అప్పుడు. అంటే అతడు యేసుక్రీస్తు అంటే తెలుసు కానీ యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచలేదు, రక్షించబడలేదు. కాబట్టి అతడు ఏం చేసినాడంటే భయంకరంగా హింస పెట్టినాడు సంఘాన్ని. ఈరోజు చాలా మంది తెలవనప్పుడు కూడా ఎంతో మంది దూషించే వాళ్ళు ఉంటారు యేసుప్రభుని. అంటే మారు మనసు పొందక మునుపు క్రైస్తవులు ఇలా అలా అంటారు, క్రైస్తవులు హింస పెడతారు, దూషిస్తారు, హేళన చేస్తారు. అంటే మారు మనసు పొందక మునుపు ఎవరి స్థితి అయినా అంతే ఉంటుంది. మారు మనసు పొందక మునుపు ఎవరైనా కూడా మరి ఏదో ఒక సందర్భంలో దేవుని బిడ్డని దూషించడమో, యేసుప్రభుని దూషించడమో, ఆయన తక్కువ కులానికి చెందినవాడు అనడం, వేరే దేశస్తుడు చెందినవాడు అనడం, ఈ విధంగా ఎక్కడో ఒక మాటల ద్వారా వాళ్ళు దేవుని దూషించే వారుగా ఉంటారు. కానీ తప్పు తెలుసుకున్న తర్వాత, ప్రభు రక్షించిన తర్వాత వాళ్ళు దేవునికి మహిమకరంగా ఉంటారు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈరోజు ఇలాంటి భయంకరమైన పౌల్ని దేవుడు మార్చి ఆయన పాత్రగా ఎన్నుకున్నాడు. ఇక్కడ దేవుడు ఆయన మార్చినాడు, ఆయన దర్శించినాడు. అలాంటి భయంకరమైన దూషకుని, హింసకుని, హానికరుణ్ణి దేవుడు ఆయన వెలుగు చేత దర్శించి అతన్ని మార్చినాడు. అతన్ని మార్చిన తర్వాత ఆయనకి ఏ విధంగా పని అప్పగిస్తున్నాడో ఒకసారి గమనించండి. ఇక్కడ అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయము ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, 15వ వచనంలో చెప్తున్నాడు. అపోస్తుల కార్యంలో 9వ అధ్యాయం 15వ వచనం. అందుకు ప్రభు, నీవు వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇజ్రాయిల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతడు నేను ఏర్పరచుకొని నా సాధనమై ఉన్నాడు. కింద ఫుట్ నోట్స్ లో ఏముందంటే పాత్ర అయి ఉన్నాడు అని అర్థం. దేవుడు అంటున్నాడు, ఇక సౌలు ఆయన దర్శించబడిన తర్వాత, దేవుడు దర్శించిన తర్వాత ఆయన గ్రుడ్డివాడైపోయినాడు. అతని కళ్ళు మూయబడ్డాయి, ఆ వెలుగు తట్టుకోలేక. అప్పుడు అతని దగ్గరున్న శిష్యులు ఏం చేసినారంటే ఆయన చేతులు పట్టుకొని దమస్ పట్టుకొని తీసుకొని ఒక ఇంట్లో ఉంచినారు. అతడు ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు దర్శించగానే ఏం చేసినాడంటే 3 దినములు చూపు లేకున్నాడంట. 3 దినాలు చూపు లేక అన్నపాన్నములు ఏమీ పుచ్చుకోలేదంట. అంటే అన్నము కానీ నీళ్లు కానీ ఏమీ లేకుండా, అంటే ఒక మాటలు చెప్పాలంటే ఒక ఉపవాసం లెక్క ఉన్నాడని అర్థం. అతడు ఇక మొత్తం ప్రార్థన చేస్తున్నాడు. దేవుడు కూడా సాక్ష్యం ఇస్తాడు, అననీయ నువ్వు వెళ్ళు, సౌలు అక్కడ ప్రార్థన చేస్తున్నాడు. అంటే సౌలు ఇక
ఏం చేస్తున్నాడంటే దేవుడు దర్శించగానే అతడు ప్రార్థన చేస్తున్నాడంట. అంటే కళ్ళు కనిపించకపోయినా కూడా అతడు మాత్రము పరవశుడై ప్రార్థన చేస్తున్నాడు. ఏమి తినకుండా 3 రోజులు అట్నే ప్రార్థన చేస్తున్నప్పుడు మరి దేవుడు ఆ దమస్కు పట్టణంలోనే ఒక అననీయ అని ఒక శిశువుని యేసు ప్రభు, నువ్వు వెళ్ళు అతని దగ్గరికి, అతను ప్రార్థన చేస్తున్నాడు సౌలు, అతని దగ్గర వెళ్ళు, అతని మీద చేతులుంచి ప్రార్థన చేయమన్నప్పుడు మరి ఈ అననీయ కూడా భయపడతాడు. ఎందుకంటే సౌలు గురించి తెలుసు, అతడు సంఘాన్ని హింస పెట్టేవాడు, ఎంతో హింస పెడుతున్నాడు, ఎంతో బాధిస్తున్నాడని తెలుసు. కాబట్టి అలాంటి వాడిని ఎలా అయ్యా ప్రార్థన చేయాలి, అలాంటి వాని దగ్గరికి వెళ్ళి ఎలా ప్రార్థన చేయాలి అని అన్నప్పుడు యేసుప్రభు ఏమన్నాడు, నీ వెళ్ళుము, అన్యజనులు ఎదుటను రాజుల ఎదుటను ఇజ్రాయేల్ ఎదుటను నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకునే పాత్ర సాధనమై ఉన్నాడు. నువ్వు వెళ్ళు, ఇక ఇంత మునుపు మనిషి కాదు ఆ వ్యక్తి, అతను మారినాడు, అతను దర్శించినాను, అతని కళ్ళు తెరిచినాను, నువ్వు వెళ్ళి ప్రార్థన చెయ్యి, ఇదిగో అతన్ని అన్యజనుల ఎదుట అతన్ని వాడుకోబోతున్నాను. అన్యజనులు చూడండి, అన్యజనుల ఎదుట యేసు ప్రభు ఒక పాత్రగా వాడుకున్నాడు, ఒక సాధనముగా వాడుకున్నాడు. రాజుల ఎదుట కూడా నిలబెట్టినాడు, ఇజ్రాయేల్ ఎదుట కూడా నిలబెట్టినాడు. ఎక్కడెక్కడైతే సౌలు అంటే ఒక క్రైస్తవులకు వ్యతిరేకమని వినబడినదో అట్లాంటి స్థలాలన్నిట్లో కూడా అన్యుల ఎదుట కావచ్చు, రాజుల ఎదుట కావచ్చు, ఇజ్రాయేల్ ఎదుట కావచ్చు, నేను ఎన్నుకున్నాను, ఏర్పరచుకున్నాను అని దేవుడు అంటున్నాడు. అతను ఎన్నో శ్రమలు పొందినాడు, అతను నా నామము నిమిత్తము నేను ఏర్పరచుకున్నాను, అతడు ఎన్ని శ్రమలైనా భరించుటకు సిద్ధముగా ఉన్నాడు అని యేసు ప్రభువు అంటున్నాడు. చూడండి, దేవుని నమ్ముకో మునుపు, యేసు ప్రభువుని తెలుసుకో మునుపు ఎంత హింస పెట్టినాడో, యేసు ప్రభువుని తెలుసుకున్న తర్వాత, యేసు ప్రభువుని సొంత రక్షకుని అంగీకరించిన తర్వాత యేసు ప్రభు కోసం అంత శ్రమ పడినాడు, ఆయన అంత హింస పడినాడు, అంత కష్టం పొందినాడు. ఆయన పత్రికలో రాస్తూ ఉంటాడు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి, 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు పౌలు ఏ విధంగా యేసు ప్రభు కోసం శ్రమ పొందినాడు ఇక్కడ మొత్తం రాస్తూ ఉన్నాడు. ఒకప్పుడు ఏ విధంగా యేసు ప్రభు ప్రజల్ని హింస పెట్టినాడో అంతకన్నా ఎక్కువగా యేసు ప్రభు కోసం శ్రమ పొందినాడు. ఇక్కడ అంటున్నాడు 11వ అధ్యాయం 2 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, వారు క్రీస్తు పరిచారకుల వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడును, మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలలో ఉంటిని. బాగా గమనించాలి, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మారులు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 మారు బెత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 మారు ఓడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రములో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలనైన ఆపదల్లోను, దొంగల వలనైన ఆపదల్లోను, నా స్వజనుల వలనైన ఆపదల్లోను
అన్యజనుల వల్లైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలనే ఆపదలోను ఉంటిని. ప్రయాసముతోనూ కష్టముతోనూ తరచుగా జాగారముతోనూ ఆకలి దప్పులతోనూ తరచుగా ఉపవాసములతోనూ చలితోనూ దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకములున్నవి. ఎంత శ్రమ పొందినాడు చూడండి. అంటే యేసు ప్రభు ప్రజల్ని, ఆయన సంఘాన్ని ఎంత హింస పెట్టినాడో, ఎంత దూషించినాడో, ఎంత హానికరంగా మారినాడో, చంపేసినాడో, అంతకన్నా ఎక్కువగా పౌలు శ్రమ పొందినాడు యేసు ప్రభు కోసం. సువార్త ప్రకటిస్తున్నప్పుడు ఇన్ని శ్రమలు పొందినాడు. యేసు ప్రభు నిమిత్తము ఇన్ని శ్రమలు, ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం అన్ని ఎదుర్కొన్నాడు. ఆయన అన్ని ఎదుర్కొన్నాడు. అన్ని అనుభవాలు గుంట వచ్చినాడు. అన్ని అనుభవాలు గుంట యేసు ప్రభు నడిపించినాడు. ఒకటి రెండు కాదు, యేసు ప్రభు కోసం ఇంత శ్రమ కూడా అనుభవించినాడు. ఎంత హింస పెట్టినాడో అంత మూల్యం చెల్లించినాడు. అంటే అంత యేసు ప్రభు కోసం శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు, బాధపడ్డాడు, గొప్ప సువార్త ప్రకటించినాడు. అంతము వరకు నమ్మకంగా ఉన్నాడు. అందుకని అన్యజనులు ఎదుటను, రాజులు ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం నిమిత్తము ఎంత శ్రమైన భరించుటకు అతడు సిద్ధంగా ఉన్నాడు అని అననీయతో యేసు ప్రభు అంటున్నాడు. చూడండి, ఎన్ని బాధలు, ఎన్ని కష్టాలు, ఇవన్నీ కూడా చదువుతున్నప్పుడు ఇది ఒక రకంగా అతడు ఎదుర్కొనే అనుభవం అంటూ లేదు. ఇక అతడు అన్ని అనుభవాలు గుంటా దేవుడు నడిపించినాడు. కష్టం ఏందో తెలుసు, బాధ ఏందో తెలుసు, ఆకలి ఏందో తెలుసు, నిందలేందో తెలుసు, అవమానాలు ఏందో తెలుసు, శ్రమ ఏందో తెలుసు, అన్యజనులు మధ్యలో, ఇంకా దొంగల మధ్యలో, కపట సహోదరులు, ఇవన్నీ చూడండి ఎంత భయంకరమైన శ్రమ గుండా వచ్చినాడో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఇంతగా శ్రమ పొందినా కూడా గొప్ప సేవ చేసినాడు ఆయన. వీటన్నిటి గుండా దేవుడు ఆయనని నడిపించినా కూడా, ఇవన్నీ అనుభవిస్తున్నా కూడా అతనికి ఏ కష్టం కూడా అనిపించలేదు. అతను ఆనందించినాడంట. ఎల్లప్పుడూ ఆనందించుడి, సంతోషించినాడంట. ఎందుకంటే ఇన్ని శ్రమలు గుంట వచ్చినా కూడా, ఇన్ని బాధలు గుంట, ఇన్ని ఈ లోకంలో ఎదుర్కోవాల్సిన అన్ని ఎదుర్కొన్నా కూడా అతడు ఏ మాత్రం కూడా దుఃఖపడలేదు, బాధపడలేదు. యేసు ప్రభుని బట్టి సంతోషించినాడంట. ఎందుకంటే ఇవన్నీ కూడా ఎన్న తగినవి కావు, కొద్ది కాలంలో వచ్చే శ్రమలే. కానీ దేవుడు నాకు శాశ్వతమైన సంతోషం ఇవ్వబోతున్నాడని అతడు ఎల్లప్పుడూ కూడా ఈ శ్రమలుగా అనిపించలేదు ఆయనకి. ఈ బాధలు కనిపించలేదు, కష్టాలు కనిపించలేదు. ఆయన సంతోషంగా ఉన్నాడంట. అతను హృదయంలో దేవుడిచ్చిన సంతోషముతో ఇంకెక్కువ సువార్త ప్రకటిస్తూ యేసుప్రభు కోసం ప్రయాసపడి సువార్త పని చేసినాడు ఆయన. చూడండి, అతడు 3 మిషనరీ ప్రయాణం చేసినాడు. ఎన్ని మిషనరీ? 3 మిషనరీ ప్రయాణాలు చేసినాడు. చరిత్రకారులు చేత 3 మిషనరీ ప్రయాణం చేసినాడంట. గొప్ప సువార్త ప్రకటించినాడు. ఒకటి కాదు, రెండు కాదు, గొప్ప సువార్త దండయాత్ర చేసినాడు. అనేకులకి యేసు ప్రభు గురించి చెప్పినాడు. అన్య జనులందరూ కూడా మరి అనేకులు రక్షించబడినారు, అనేకులు మారుమనసు పొందినారు. యేసే క్రీస్తు, ఈయన దేవుని కుమారుడు, లోక రక్షకుడు, దేవుడు ఈయనను పంపించినాడు, ఈయన మెస్సయ్య, ఈయన క్రీస్తు, ఈయన లోక రక్షకుడని యూదుల ఎదుట కూడా సాక్ష్యం ఇచ్చినాడు. ఒకప్పుడు ఈయన క్రీస్తు కాదు, ఈయన మెస్సయ్య కాదు అని ఏ విధంగా అయితే ప్రకటించినాడో
అదే విధంగా ఇప్పుడు యేసుప్రభు దర్శించిన తర్వాత ఈ యేసే క్రీస్తు, ఈ యేసే మెస్సయ్య, ఈయనే దేవుని కుమారుడు, ఈయనే పాపులు రక్షించడానికి వచ్చినాడు అని యూదుల ఎదుట కూడా సాక్ష్యం చెప్పినాడు. అన్యజనుల ఎదుట సాక్ష్యం చెప్పినాడు. రాజుల ఎదుట కూడా సాక్ష్యం చెప్పినాడు. చూడండి ఎంత గొప్ప విశ్వాసం. 3 మిషనరీ ప్రయాణాలు, గొప్ప దండయాత్ర చేసినాడు. అనేక సంఘాలు కట్టినాడు. శిష్యులను తయారు చేసినాడు. గొప్ప పరిచర్య చేసినాడు. 14 పత్రికలు రాసినాడు. 1 కాదు 2 కాదు, 14 పత్రికలు బైబిల్ గ్రంథంలో. రోమ పత్రిక, అలాగనే ఇంకా ఈ పత్రికలు మొత్తం 14 పత్రికలు ఉంటాయి. అవన్నీ కూడా పౌలు రాసినాడు, దేవుని ఆత్మ చేత రాసినాడు. చూడండి ఎంత గొప్ప కార్యమో ఇది. దేవుని కార్యం ఇది. ఇది మనుషుల కార్యంగా, దేవుని కార్యం ఇది. ఎంత హింస పెట్టినాడో అంత సువార్త ప్రకటించినాడు. అంతేకాకుండా యూదా ఇస్కరేతు బదులుగా దేవుడు ఈ యొక్క అపోస్తులైన పౌల్నే 12వ శిష్యునిగా ఎన్నుకున్నట్టుగా మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అంటే యేసు ప్రభు శిష్యులు 12 మంది. ఆ 12 మందిలో యూదా ఇస్కరేతు తప్పిపోతాడు. అతని ప్లేస్లో దేవుడు ఈ పౌలునే ఒక అపోస్తులుగా నియమించినాడు. 12వ వాడిగా దేవుడు ఈ యొక్క అపోస్తుల్ని నియమించినాడు, ఈ పౌల్ని. ఇంత గొప్ప పరిచర్య చేసినాడు. 3 మిషనరీ ప్రయాణం చేసినాడు. 14 పత్రికలు రాసినాడు. అపోస్తలత్వం పొందినాడు. క్రీస్తు కోసం ఎంత శ్రమలైనా భరించినాడు. ఎన్ని బాధలు కష్టాలైనా భరించినాడు. అంత గొప్ప త్యాగం చేసినాడు అన్నమాట పౌలు. ఈరోజు అందుకనే క్రైస్తవులను హింస పెట్టడం, చర్చిలను కూల్చివేయడం, యేసు ప్రభుని హింస పెట్టడం అది మంచిది కాదు. అట్లా చేస్తే, దేవుని ప్రజల్ని హింస పెడితే అది యేసు ప్రభుని హింస పెట్టినట్టే. నిన్ను దేవుడేదో ఒక రోజు దేవుడు నీకు కూడా ఒక సమయం పెట్టినాడు. అది నీకు నీవే హాని చేసుకుంటున్నావు. అది దేవుని ప్రజలు హింస పెడితే అది నీకు నీవే హాని చేసుకున్నావని, చేసుకునేవాడుగా చేసుకునే దానికి అవుతావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇతడు ఎంత హింస పెట్టినా కూడా దేవుడు మాత్రం దర్శించినాడు, గొప్ప పాత్రగా వాడుకున్నాడు. మిగతా అపోస్తుల కంటే అందరికంటే ఎక్కువ సువార్త ప్రకటించినాడు. ఎక్కువ దూరం వెళ్ళినాడు. ఎక్కువ సువార్త ప్రకటించినాడు. ఎక్కువ పత్రికలు రాసినాడు. ఎంత గొప్ప పరిచర్య చేసినాడు. కాబట్టి ఈరోజు దేవుడు దర్శిస్తే ఏ విధంగా ఉంటుంది. ఈరోజు మనం కూడా ఇట్టి విధంగా ఆయన ఇన్ని శ్రమలు పొందినప్పుడు కూడా ఎంతో ఆనందంతో ఉన్నాడు. ఎంతో సంతోషంగా ఉన్నాడంట. అంటే ఈ శ్రమలుగా అనిపించలేదు ఆయనకి. అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి, మారుమనసు పొందుతున్నారు. అందులో గొప్ప ఆనందం ఉంది. ఇంకా యేసు ప్రభు ఇచ్చే సమాధానమైన హృదయంలో ఉంది కాబట్టి గొప్ప ఆనందంతో సాగిపోతూనే ఉన్నాడు దేవుని సేవలో. ఎంత శ్రమకైనా ఓర్చుకొని లాస్ట్కి హతసాక్షి అయిపోయినాడు. వాహ్! అంటే ఈయన ఏదైనా ఒకదాన్ని నమ్మితే ఇంకా దాన్ని ప్రాణాలు అర్పించడానికైనా సిద్ధంగా ఉన్నాడని అర్థమైపోయింది. యేసు ప్రభు నమ్మమునుపు ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ క్రైస్తవం లేకుండా చేయాలనుకున్నాడు. కానీ యేసు ప్రభు దర్శించిన తర్వాత ఏం చేసినాడు? ప్రాణాలు పోయినా కూడా యేసు ప్రభు కోసం నిలబడ్డాడు. అలాంటి తీర్మానం ఉండాలి. ప్రాణాలు పోయినా, ఎంత శ్రమైన, బాధైన, కష్టమైనా అతడు ప్రాణం పోయేంత వరకు హతసాక్షి అయినాడు. కానీ దేవుని మాత్రము ఇంకెప్పుడు కూడా మరలా ఎన్ని తిరిగిపోలేదు దేవుని విడిచి. హతసాక్షి, ప్రాణాలు అర్పించినాడు యేసు ప్రభు కోసం. గొప్ప పరిచర్య చేసినాడు. కాబట్టి ఈరోజు మనం కూడా ఈ విధంగా ఉండాలని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. కాబట్టి పౌలులో పూర్వము అతడు ఎంతో హింస పెట్టినాడు. కానీ యేసు ప్రభు అతడు దర్శించిన తర్వాత దేవుడు అతని ద్వారా
గొప్ప పరిచర్య జరిగించినాడు. తర్వాత అతడు ఎన్ని శ్రమలైనా యేసు ప్రభు కోసము భరించినాడు. ఆ శ్రమలలో గొప్ప ఆనందం కలిగి ఉన్నాడు. ఆ తర్వాత అతడు 3 మిషనరీ ప్రయాణం చేసినాడు. 14 పత్రికలు రాసినాడు. అలాగనే 12 ఒక అపోస్తలుడిగా అతడు కూడా ఉన్నాడు. అందరికంటే ఎక్కువ ప్రయాసపడినాడు యేసు ప్రభు కోసం. అందరికంటే ఎక్కువగా మరి కష్టపడినాడు. లాస్ట్కి ఏమంటే, కష్టపడింది నేను కాదు, క్రీస్తే నా యందు శ్రమ పడెను. నేను కాదు శ్రమ, యేసు ప్రభు నా శ్రమ పడ్డాడు. ఆయన కృప వలనే పొందుకున్నాను ఇదంతా అంటున్నాడు. కాబట్టి లాస్ట్కి హతసాక్షి కూడా అయినాడు. ఇంత గొప్ప సేవ చేసినాడు. కాబట్టి మనం కూడా ఇట్టి తీర్మానంలో ఉందాము. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.